నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది రఘు ఈట్ వెంచర్స్ ఛానల్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధమైన శ్రీ ఎల్లమ్మ అవ్వ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది రామజల చెరువు లేక్ దగ్గర ఉన్న ఒక పవిత్రమైన దేవస్థానం. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకునే శక్తి పీఠంలా భావించే ఆలయం ఇది. ఎల్లమ్మ అవ్వ అంటే మన అమ్మవారి శక్తి స్వరూపం. ప్రజల నమ్మకంలో ఎల్లమ్మ తల్లి రక్షకురాలు, కష్టాలు తొలగించే తల్లి, భక్తుల కోరికలు తీర్చే తల్లి అని విశ్వసిస్తారు. ఈ అమ్మవారిని చాలా చోట్ల రేణుకాదేవి, జగదాంబ, ఎల్లమ్మ తల్లి అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో ఎల్లమ్మ తల్లి పూజ చాలా ప్రసిద్ధి. ఆలయ ప్రాముఖ్యత, చరిత్ర. ఆదోని ప్రాంతంలో ఉన్న శ్రీ ఎల్లమ్మ అవ్వ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా ప్రజల విశ్వాసంతో నిలిచిన దేవాలయం. ఈ ఆలయానికి వచ్చే భక్తులు కుటుంబ శాంతి కోసం, ఆరోగ్యం కోసం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి కోసం, పిల్లల చదువు మరియు భవిష్యత్తు కోసం, వివాహ సమస్యలు తొలగేందుకు, ఇలా ఎన్నో కోరికలతో వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తారు. స్థానికంగా చెప్పుకునే నమ్మకం ప్రకారం ఎల్లమ్మ అవ్వను మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ తల్లి తప్పకుండా దారి చూపుతుందని భక్తుల విశ్వాసం. రామజల చెరువు దగ్గర ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయం దగ్గరలో ఉన్న రామజల చెరువు వలన ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెరువు గాలి, నిశ్శబ్దం, భక్తుల జపం ఇవన్నీ కలిసిపోయి ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని ఇస్తాయి. వీడియోలో మీరు చూపించడానికి బెస్ట్ షాట్స్: 1. ఆలయం గోపురం, 2. అమ్మవారి ప్రాంగణం, 3. రామజల చెరువు వ్యూ, 4. దీపాలు, పూజ సామాగ్రి షాప్స్, 5. భక్తుల దర్శనం, పూజలు మరియు భక్తుల నైవేద్యాలు. భక్తులు సాధారణంగా ఈ ఆలయంలో కుంకుమార్చన, అభిషేకం, దీపారాధన, మొక్కులు, వ్రతాలు, కొబ్బరికాయలు కొట్టడం, పుష్పాల అర్చన ఇలాంటి పూజలు చేస్తుంటారు. ప్రత్యేక రోజుల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. జాతరలు మరియు ప్రత్యేక రోజులు. ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో సాధారణంగా ఆషాఢ్ మాసం, నవరాత్రులు, అమ్మవారి పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజుల్లో ఆలయం దగ్గర భక్తుల సందడి, పూజల హడావిడి, అమ్మవారి ఉత్సవ వాతావరణం చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తానికి ఆదోని రామజల చెరువు దగ్గర ఉన్న శ్రీ ఎల్లమ్మ అవ్వ ఆలయం భక్తులకు ఎంతో విశ్వాసాన్ని ఇచ్చే పవిత్ర క్షేత్రం. మీరు ఆదోని వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితంలో శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాలు, టూర్ వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకేదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. జై ఎల్లమ్మ అవ్వ అమ్మ.